హాయ్ అండి. రైటర్ గారిని పర్మిషన్ అడిగాను, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ ఈ వీడియో రైటర్ గారు చూసినట్లయితే ప్లీజ్ ఇదొక్క సిరీస్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. మన వ్యూవర్స్ ఈ సిరీస్పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లీజ్ ఇదొక్క సిరీస్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళితే, పెళ్లి రోజు ఉదయాన్నే శౌర్య, ప్రకాష్, సురేష్, రాధిక వస్తారు. అక్షిత్ వెళ్ళి సురేష్, రాధికని జాగ్రత్తగా చూసుకోమని తన వాళ్ళకి చెప్పి శౌర్యని గట్టిగా హక్ చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు. రఘురాం ప్రకాష్తో, ఏంటి ప్రకాష్ ఇవాళ వచ్చావు, 1 నెల తర్వాత రావచ్చుగా అంటాడు కోపంతో వెటకారంగా. ప్రకాష్, అయ్యో అంకుల్, బాగా వర్క్ బిజీ, అందుకే ఇవాళ వచ్చాను అంటాడు నవ్వుతూ సంజాయిషీగా. రాజేశ్వరి, అవునులే బాబు, గొప్ప గొప్పోళ్ళకి పెద్ద పనులుంటాయి అంటుంది. ప్రకాష్ అర్థం కాక అయోమయంగా చూస్తాడు. అందరూ నవ్వుతుంటారు. ప్రకాష్, ఆంటీ, ఇప్పుడు మీరు పొగిడారా తిట్టారా అంటాడు అయోమయంగా. అర్జున్ వచ్చి, నువ్వెలా అనుకుంటే అలా ప్రకాష్ అంటాడు నవ్వుతూ. రఘురాం, ఏం బాబు, మమ్మల్ని చూడడానికి 3 ఏళ్ళు పట్టిందా నీకు? వాడి మీద కోపం ఉంటే మమ్మల్ని కూడా చూడాలనిపించలేదా అంటాడు శౌర్య భుజం మీద చెయ్యేసి. శౌర్య, సారీ అంకుల్, అలా ఏం లేదు, నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మర్చిపోలేను అంటాడు కన్నీళ్లతో. రాజేశ్వరి, అయ్యో ఎందుకు బాబు అలా బాధపడతావు, ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు మీ మధ్య ఎన్నున్నా మీరు కలిసుంటేనే మాకు ఆనందం. సరే వెళ్ళి రెడీ అవ్వండి అని రూమ్కి తీసుకెళ్తుంది. అందరూ ఇంటి బయట వేసిన తాటాకు పందిరిలో కూర్చుంటారు. చిన్నగా బంధువులందరూ వస్తుంటారు. అన్నతమ్ములు అందరినీ చక్కగా ఆహ్వానించి ఫలహారాలు అందిస్తారు. అందరికీ చక్కగా దగ్గరుండి వడ్డిస్తారు. రాధిక, సురేష్ కూడా వాళ్ళలో బాగా కలిసిపోతారు. పెద్దవాళ్ళు, ఎవరైనా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురుతో కలిసి రావాలి అని చెప్తారు. సూర్య, నువ్వు దగ్గరుండి అమ్మాయిని తీసుకుని రావాలి, నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళు అంటారు. సూర్య తనతో పాటు మరదళ్ళు శైలజ, శోభ, సుష్మా, సురేష్ వైఫ్ రాధిక, ప్రకాష్, అరవింద్ని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ప్రకాష్ సౌమ్యని చూస్తాడు. కానీ కొంచెం బాధగా ఉంటుంది తనని చూసి. సౌమ్య వాళ్ళమ్మ కూడా వస్తుంది పెళ్లికి. సౌమ్యకి ప్రకాష్ని చూడగానే కళ్ళల్లో ఏదో మెరుపు వస్తుంది. కానీ తను బయటపడకుండా క్యాజువల్గా పలకరిస్తుంది. వాళ్ళమ్మకి ప్రకాష్ని పరిచయం చేస్తుంది. ప్రకాష్ కూడా వాళ్ళమ్మకి నమస్కరించి సౌమ్యని నార్మల్గా పలకరిస్తాడు. ఆ తర్వాత ప్రకాష్ సాత్వికని చూపించి రాధికతో, తననే మన అక్షిత్ లవ్ చేస్తుంది అంటాడు. రాధిక, నిజమా, మన అక్షిత్ లవ్ చేస్తున్నారా అంటుంది ఆశ్చర్యంగా. అంతలో సాత్విక పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అంటూ ప్రకాష్ని హక్ చేసుకుంటుంది. ప్రకాష్, ఏంట్రా బాగా బిజీగా ఉన్నట్టున్నావు? అది సరే, ఈవిడ రాధిక గారు మా ఆఫీస్లోనే చేస్తున్నారు. మన అక్షిత్కి చాలా అభిమానం, అక్క అని పిలుస్తాడు అని పరిచయం చేస్తాడు. సాత్విక, హాయ్ రాధిక గారు, నా పేరు సాత్విక, పెళ్లి కూతురు చెల్లిని అని పలకరిస్తుంది. రాధిక కూడా పలకరిస్తుంది. అక్కడ వాళ్ళకి అందరికీ సాత్విక రాధికని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత పూజకి గులాబీ రేకులు, స్వచ్ఛమైన సహజంగా చేసిన సుగంధం కలిపిన పసుపు నీళ్లతో మంగళ స్నానం చేయిస్తారు. ఇక్కడ అశ్వితికి కూడా అలానే వదినమ్మలు పెద్దమ్మలు కలిసి మంగళ స్నానం చేయిస్తారు. పూజకి చక్కగా చీర కట్టి రెడీ చేపిస్తారు. శేఖరం, మీనాక్షి దంపతులు పూజని ఆశీర్వదించి కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంటారు. బామ్మగారు కూడా ఆశీర్వదించి నా దిష్టి తగిలేట్టుందని మెటుకలు విరిచి కౌగిలించుకుంటుంది. పూజ పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక్కడ అశ్విత్ని కూడా రెడీ చేసి అందరూ ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత పంతులు గారిని కనుక్కొని సూర్య పూజని తీసుకొని కారెక్కిస్తాడు. ఆ తర్వాత అందరూ వెనకే బయలుదేరుతారు. సాత్వికకి కొంచెం టెన్షన్గా ఉంటుంది. మొదటిసారి తను అక్షిత్ ఇంటికి వెళ్తుంది. తనకు ఎంతో ఆనందం, కొంచెం భయం, కొంచెం ఆతృత కలగలిపిన సరికొత్త అనుభూతి కలుగుతోంది. పూజ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. తనకి ఎప్పుడెప్పుడు అశ్విత్ని చూద్దామా అని ఉంటుంది. ప్రకాష్ డ్రైవ్ చేస్తున్న కారులోనే సౌమ్య కూర్చుంటుంది. ప్రకాష్ ఏ ఫీలింగ్ లేకుండా డ్రైవ్ చేస్తుంటాడు. సౌమ్య మాత్రం కంటి చివరి నుండి ప్రకాష్ని చూస్తుంటుంది. అలా చిన్నగా పెళ్ళింటికి చేరుకుంటారు. అప్పటికి కావ్య, భాగ్య కూడా వచ్చుంటారు. సాత్వికకి ఆ ఇల్లు చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఇంటి ముందర పెళ్లి మండపం కట్టించారు. చాలా పెద్ద ఇల్లు. అదే మాట సూర్యని అడుగుతుంది.
సూర్య నవ్వుతూ, రఘురాం బాబాయ్ మా అందరి కోసం ఇది కట్టించారు. ఆయన లోన్ తీసుకున్నారు. అలానే నాన్న, బాబాయ్లు కూడా హెల్ప్ చేశారు. మేము అందరం కలవటానికి ఈ ఇల్లు చాలా బాగుంటుంది అని చెప్తాడు. వాళ్ళకి ఆ ఇంటి పక్కనే చిన్న గెస్ట్ హౌస్లా కట్టిన ఇంట్లో విడిది ఏర్పాటు చేశారు. రోహిణి వచ్చి వాళ్ళని విడిదింట్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత పూజ అశ్విత్కి నూనెను ముఖం, చేతులు, కాళ్ళకు రాసి సున్నిపిండి రాసి కాళ్ళగోలు కార్యక్రమం చేపిస్తారు. ఆ తర్వాత ఇద్దరిని తీసుకెళ్లి స్నానాలు చేపిస్తారు. ఆ తర్వాత అందరూ చక్కగా రెడీ అయ్యి వస్తారు. ఆడవాళ్ళందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకుంటారు. మగవాళ్ళంతా పట్టు వస్త్రాలు ధరిస్తారు. అప్పటి వరకు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల అక్షిత్ సాత్వికను చూడడు. అందరూ మండపంలో కలుస్తారు. కావ్య, భాగ్య ఇద్దరు సాత్విక దగ్గరకు వస్తారు. సాత్విక, హాయ్ గోపికాస్, ఎప్పుడొచ్చారు మీరు అంటుంది అల్లరిగా. కావ్య, ఏంటే మేము గోపికలమా అంటుంది నెత్తి మీద ఒకటిచ్చి. సాత్విక, అంతేగా అక్క, మా ఆయన కోసం మీరంతా పడి చచ్చారు కాబట్టి మీరు గోపికలేగా అంటుంది నవ్వుతూ. భాగ్య, ఆపవే నీ అల్లరి అని ముద్దుగా కసురుకుంటుంది. సాత్విక అక్షిత్ని తెల్ల చొక్కా పట్టు పంచాల చూసి నవ్వుతుంది. సాత్విక, బావా నువ్వు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు అంటుంది నవ్వుతూ. అక్షిత్, సాంప్రదాయంగా ఉండాలి కదా, నేనే కాదు మా అన్నదమ్ములంతా ఇలానే ఉంటాం, కావాలంటే చూడు అని పక్కకు చూపిస్తాడు. సాత్విక అందరినీ అలా చూసి ఆశ్చర్యపోతుంది. పిల్లలందరికీ కూడా అలానే షర్ట్ పంచే వేస్తారు. అక్షిత్, నువ్వు మాత్రం పిచ్చెక్కిస్తున్నావు సాత్వి, నువ్వు ఊ అని ఒక్క మాట చెప్పు, ఈ ముహూర్తానికి తాళి కట్టేస్తా అంటాడు చెవిలో. సాత్విక, అంత లేదు, నాకు నువ్వు ఇంకా ఓకే అవ్వలేదు అంటుంది నవ్వుతూ. అక్షిత్, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా సాత్వి, నిన్ను ఇక్కడే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటాడు. సాత్విక, ఓయ్ ఏంటా మాటలు, నీకనిపిస్తే చాలా, ఇలా మాట్లాడితే నేను ఇక నీతో మాట్లాడను బావా అంటుంది చిరుకోపంతో, మనసులో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. అంతలో శౌర్య అక్కడికి వస్తాడు. అక్షిత్ శౌర్యని సాత్వికకి పరిచయం చేస్తాడు. అక్షిత్ పక్కకెళ్ళాక శౌర్య, ఏమ్మా మా వాడిని ఇష్టపడుతున్నావా అంటాడు. సాత్విక, అలాంటిదేం లేదు అంటుంది. శౌర్య, నాకు తెలుసమ్మా, ప్రకాష్ చెప్పాడు మీ జంట బాగుంటుంది, కాకపోతే వాడికి కోపం ఎక్కువ, నువ్వు అదొక్కటి భరించి చాలు, నీకు సంతోషం అంటే ఏంటో వాడు చూపిస్తాడు. సాత్విక, సరే అన్నయ్య అంటూ సిగ్గుపడుతుంది. అంతలో కావ్య, భాగ్య ఇద్దరు అక్కడికొస్తారు. ఇద్దరిని శౌర్యకి పరిచయం చేయబోతే కావ్య నవ్వుతూ, ఈయన నాకు సీనియర్, యుఎస్లో ఇద్దరం ఒకే కాలేజ్ అంటుంది నవ్వుతూ. అందుకే మీ ఆయన గొప్పతనమంతా నాకు తెలిసింది. సాత్విక, నిజమా అని ఆశ్చర్యపోతుంది. తర్వాత భాగ్యని పరిచయం చేస్తుంది శౌర్యకి. అందరూ మండపంలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అక్షిత్ సరదాగా అందరిని పలకరిస్తూ మండపం అంతా తిరుగుతుంటాడు. సాత్విక మాత్రం అక్షిత్నే చూస్తూ కళ్ళలో నింపేసుకుంటుంటుంది. కావ్య, ఏంటే బాబు అలా చూస్తున్నావు, కళ్ళతోనే కాపురం చేస్తావా ఏంటి అంటుంది. సాత్విక, నా మొగుడు నా ఇష్టమక్క, పదండి పంతులు గారు పిలుస్తున్నారు అంటూ లేచి పూజ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత పంతులు గారు పూజతో గౌరీ పూజ చేపిస్తారు. గౌరీ పూజ అయిపోయాక వధువు తల్లిదండ్రులని ఒక పక్క, వరుడి తల్లిదండ్రులని ఒక పక్క కూర్చోమంటారు. వధువు తల్లిదండ్రులుగా మీనాక్షి, శేఖరం వచ్చి పూజ పక్కన కూర్చుంటారు. వరుడి తల్లిదండ్రులుగా సూర్య, రోహిణి వచ్చి అశ్విత్ పక్కన కూర్చుంటారు. ఇద్దరికి మధ్య ఓం రాసిన తెర ఉంచుతారు. పంతులు గారు మంత్రాలు చదివి కన్యాదానం చేపిస్తారు. మీనాక్షి, శేఖరం గారు ఇద్దరు అశ్విత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. తరువాత ముహూర్త సమయానికి అక్షిత్ పూజ ఇద్దరికి జీలకర్ర బెల్లం ముద్దని ఒకరి తలపై మరొకరు పెట్టమని చెప్తాడు. ఇద్దరు అలా జీలకర్ర బెల్లం పెట్టుకున్న తరువాత పంతులు గారు పూజ గోత్రాన్ని పుట్టింటి గోత్రం నుండి మెట్టింటి గోత్రంకు మార్చి మంత్రం చదివి మధ్యలో ఉన్న తెర తీసేస్తారు. ఈ క్షణం నుండి నువ్వు వేద మంత్రాల సాక్షిగా ఈ ఇంటి ఆడపిల్లవు అని చెప్తారు. తరువాత మాంగళ్య ధారణ జరిపిస్తారు. సాత్విక పూజ జడ పైకెత్తి పట్టుకోగా అశ్విత్ 3 ముళ్ళు వేసి థ్యాంక్ యూ పూజ అని చెవిలో చెప్తాడు. అందరూ వచ్చి వధువరులని అక్షంతలు వేసి 3 కాలాల పాటు నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. తర్వాత ఇద్దరి వస్త్రాలు ముడివేసి అశ్విత్ ఎడమ చేయి చిటికన వేలుకి, పూజ కుడి చేయి చిటికన వేలు జతపరిచి ఇద్దరిని హోమం చుట్టూ 7 అడుగులు నడిపించి సప్తపది కార్యక్రమం జరిపిస్తారు. ఆ తర్వాత అశ్విత్ మోకాలపై కూర్చొని పూజ పాదాలు తన చేతిలోకి తీసుకొని
వేలికి మెట్టలు తొరుగుతాడు. ఆ తర్వాత ఒక కుండలో ఉంగరం వేసి తీయమని చెప్తారు. 3 సార్లు అశ్విత్ పూజ చేతే ఉంగరం తీపిస్తాడు. అందరూ అది చూసి సరదాగా నవ్వుకుంటారు. తర్వాత ఇద్దరిని పెళ్లి పందిరి బయటకు తీసుకువచ్చి పూజకి అరుంధతి నక్షత్రం చూపించమని అశ్విత్తో చెప్తారు పంతులు గారు. అప్పుడే వాళ్ళ పెద్దనాన్న, నాకు పెళ్ళై 45 సంవత్సరాలు అయింది పంతులు గారు, అప్పుడు ఇలానే అరుంధతి నక్షత్రం చూపించమని మీలాంటి పంతులు గారు చెప్పారు. నాకు ఏం కనిపించకపోయినా ఏదో కనిపించినట్టు చూపించాను. కానీ రోజు ఇంట్లో అరుంధతిని నిజంగానే చూస్తున్నాను అంటాడు నవ్వుతూ. అందరూ పెద్దగా నవ్వుతారు. రోహిణి, మామయ్య మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇంటికి వెళ్ళాక మీకు ఉంటుంది అంటుంది నవ్వుతూ. ఆ తర్వాత విందు, ఫోటోలు, కార్యక్రమాలు అయిపోయాక అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. బంధువుల్లో ఒకతను అక్షిత్తో, ఏరా అబ్బాయి, మీ అన్న పెళ్ళి కూడా అయిపోయింది, ఇక నీ పెళ్ళెప్పుడు? కావాలంటే చెప్పు, మా వైపు చాలా సంబంధాలున్నాయి, మీ ఇంట్లోకి రావాలంటే పెట్టు పుట్టాలి, మంచి సంప్రదాయమైన కుటుంబం, మంచి కట్టు బొట్టు నడవడిక ఉన్న సంబంధాలే ఉన్నాయి అంటాడు నవ్వుతూ. అక్షిత్ సాత్విక వైపు చూస్తాడు అల్లరిగా. సాత్విక కోపంగా అక్షిత్ వైపు చూసి ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోతుంది. అక్షిత్ నవ్వుకుంటాడు. సాత్విక వెళ్ళి రోహిణి పక్కన నిలబడుతుంది. అక్కడ కూడా ఇలానే ఒక ఆవిడ అక్షిత్కి తమ పిల్లని అడుగుదామనుకుంటుంది. అప్పుడు రోహిణి, లేదు పిన్ని గారు, మా అక్షిత్కి ఆల్రెడీ ఒక సంబంధం చూసాం, అది ఓకే అవ్వచ్చు, అది కూడా నాకు స్వయాన పిన్ని కూతురు అంటుంది. సాత్వికకి ఇంకా ఏడుపు తన్నుకుంటూ వస్తుంది. రోహిణి, సాత్విక చూడు మా చెల్లి ఎలా ఉందో అని ఫోన్లో ఒక పిక్ చూపిస్తుంది. సాత్విక, చాలా బాగుందక్క, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని లేని నవ్వు తెచ్చుకొని వెళ్ళిపోతుంది. సాత్విక అలా ఎవరు చూడకుండా ఒక రూమ్లోకి వెళ్ళి పడుకొని ఏడుస్తుంది. రోహిణి కాసేపటికి సాత్విక ఉన్న రూమ్కి వచ్చి, ఏంటి సాత్విక, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, పెళ్లి కూతురు చెల్లేది అని అడుగుతున్నారు అంటుంది. సాత్విక, ఏం లేదక్క, కొంచెం టైట్గా ఉంటే పడుకున్నా, వస్తున్నా అక్క అంటుంది కన్నీళ్లు తుడుచుకొని. రోహిణి, ఏడ్చావా సాత్విక అంటుంది పక్కన కూర్చొని. సాత్విక, అయ్యో అదేం లేదు, ఎందుకక్క ఏడ్చేది అంటుంది తల దించుకొని. రోహిణి, నాకు తెలుసమ్మా నువ్వు అక్షిత్ని ఇష్టపడుతున్న విషయం అంటుంది దగ్గరకు తీసుకొని. సాత్విక, సారీ అక్క, ఎందుకు ఇష్టపడ్డానో తెలియదు, మొదటిసారి తనని చూసినప్పుడే ఇష్టపడ్డాను, నాకు తనంటే ప్రాణం పిచ్చి, తను నాతో ఉంటే ఎంతో ధైర్యం, తనని నేను వదులుకోలేను, ఇందాక మీరు తనకి ఒక సంబంధం చూశాననగానే నేను తట్టుకోలేకపోయాను, సడన్గా నేను ఒంటరిదాన్ని అయిపోయాననిపించింది అంటుంది ఏడుస్తూ. రోహిణి, పిచ్చి పిల్ల ఏడవకు, నువ్వు ఏదో స్పోర్టివ్గా తీసుకుంటావని నిన్ను కొంచెం అల్లరి పెడదామని ఇలా చేశా, కానీ నువ్వు ఏడ్చేశావు, సారీ తల్లి, నువ్వు ఏడుస్తావనుకోలేదు అంటుంది బాధగా. సాత్విక, చా ఏమిటా మాటలక్క, నాకు తన మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల నేను బాధపడ్డాను అంతే, నువ్వు బాధపడకక్క, అయినా మీకెలా తెలుసక్క మా విషయం ఆశ్చర్యంగా. రోహిణి, పూజ చెప్పింది, మా తోడికోడళ్ళందరికీ తెలుసు, మేమెవ్వరం మా మొగుళ్ళకి చెప్పలేదు, నువ్వు బాగా ఆడుకో ఆ అల్లరోడిని, కానీ వాడిని ఏడిపించకు, వాడు ఏడిస్తే మేమెవరం తట్టుకోలేం అంటుంది. సాత్విక, అయ్యో అలా అనకక్క, తను ఏడుస్తే నేనే తట్టుకోలేను, తను నా ప్రాణం, నా ప్రపంచం, నా జీవితం అంటుంది. రోహిణి, నా బంగారమే నువ్వు, మీ అమ్మా నాన్న మా కోసమే మిమ్మల్ని కన్నారే, నువ్వు మాత్రం తగ్గొద్దు, చెలరేగిపో అంటుంది గట్టిగా వాటేసుకొని. సాత్విక, థ్యాంక్స్ అక్క, పద వెళ్దాం అని బయటకు వచ్చేస్తుంది. బంధువులందరూ వెళ్ళాక అప్పగింతల కార్యక్రమం మొదలవుతుంది. అందరూ బరువెక్కిన హృదయంతో ఉంటారు. శేఖరం పూజని గట్టిగా పట్టుకొనుంటారు. శేఖరం, బావగారు, నా బిడ్డను బాగా చూసుకోమని నేను అడగను, ఎందుకంటే మా ఇంట్లో ఎంత సంతోషంగా ఉందో అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఇక్కడ ఉంటుంది, కాకపోతే తను తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకొని మన్నించండి అంటాడు రఘురాం చేతులు పట్టుకొని. రోహిణి, అయ్యో బాబాయ్ గారు, మీరు అలా ఎప్పుడూ అనుకోవద్దు, తను ఇప్పుడు ఈ ఇంటి పెద్ద కోడలు, మేము మళ్ళీ చెప్తున్నాం, పూజ ఈ ఇంటికి రావడం మేము చేసుకున్న అదృష్టం, ఈ ఇంట్లోకి ఇప్పటికీ 8 మంది కోడలం వచ్చాం, ఎవ్వరం ఏనాడు పుట్టింటి గురించి దిగులు చెందలేదు, అత్తింట్లో బాధపడలేదు, మీరు నిశ్చింతంగా ఉండండి, కావాలంటే మీరు బామ్మగారు వచ్చి పూజతోనే ఉండండి అంటుంది నవ్వుతూ. మీనాక్షి, నా బిడ్డ ఇక్కడ సంతోషంగా లేకపోతే
ఇంకెక్కడా ఉండలేదు. ఇలాంటి ఇంట్లోకి కోడలుగా వెళ్ళడం నా బిడ్డ చేసుకున్న అదృష్టం అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. పూజ కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి అశ్విత్ని హక్ చేసుకొని పక్కన నుంచుంటుంది. అశ్విత్, మామయ్య, పూజని ఎలా చూసుకుంటానో చెప్పలేను. బట్ ఎప్పుడు కూడా తనని బాధ పెట్టను. తన అన్ని విషయాల్లో తోడుంటాను. నాకన్నా తననే బాగా చూసుకుంటాను అంటాడు చేతిలో చెయ్యేసి. సాత్విక సంతోషంగా పూజ చేయి పట్టుకొని అశ్విత్ చేతిలో పెట్టి, మా అక్క ఎప్పుడు ఇక్కడ సంతోషంగా ఉంటుందని మాకు నమ్మకం ఉంది బావా. మాకు దాని గురించి ఎలాంటి దిగులు లేదు అంటుంది నవ్వుతూ. అశ్విత్ పూజని తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంటే రోహిణి వచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది. ఇద్దరి పేర్లు కలిపి చెప్పి లోపలికి అడుగు పెడుతుంటే ఒక చెంబులో బియ్యం పోసి కాలుతో తన్ని లోపలికి రమ్మంటారు పూజని. పూజ ఆనందంతో చెంబుని తన్ని లోపలికి అశ్విత్తో కలిసి కుడికాలు పెట్టి వస్తుంది. ఇద్దరిని చెరో గదిలో ఉండమని చెప్తారు. పూజకి తోడుగా సౌమ్యని, సాత్వికని ఉంచి అందరూ వెళ్ళిపోతారు. 3వ రోజు శోభనానికి ముహూర్తం పెడతారు. అక్షిత్ సాత్విక దగ్గరకొచ్చి, ఇప్పుడైనా ఓకే చెప్పు సాత్వి, చక్కగా పెళ్లి చేసుకుందాం అంటాడు. సాత్విక నవ్వుతూ, అదేం కుదరదు, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో బావా, నాకు నిద్ర వస్తుంది అని సౌమ్యని తీసుకొని పూజ గదిలోకి వెళ్ళిపోతుంది. తరువాత రోజు సాయంత్రం అందరూ కూర్చొని పాటలు పాడుతూ అశ్విత్ని, పూజని మంచంపై కూర్చోబెట్టి పూబంతులాట ఆడిస్తారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం పూజని వాళ్ళింటికి తీసుకెళ్లటానికి బంధువులు వస్తారు. అక్షిత్, శౌర్య డ్రాప్ చేయడానికి కార్ తీస్తారు. సౌమ్య ప్రకాష్ వస్తాడేమోనని చూస్తుంది. కానీ ప్రకాష్ అశ్విత్తో రూమ్లో ఉంటాడు. ప్రకాష్కి సౌమ్యతో మాట్లాడాలని ఉన్నా మళ్ళీ తను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అంటుందేమోనని మాట్లాడరు. అక్షిత్, శౌర్య వెళ్ళి పూజ వాళ్ళందరినీ వాళ్ళింట్లో డ్రాప్ చేస్తారు. అక్షిత్ చిన్నగా సాత్వికతో రూమ్లోకి వెళ్ళి సాత్వికని గట్టిగా హత్తుకొని, సారీ సాత్వి, పిచ్చెక్కుతోంది, అందుకే ఇలా చేశా అని వెనక్కి చూడకుండా వచ్చేస్తాడు. సాత్విక నవ్వుకుంటూ, నువ్విప్పుడు ఇలా చేయకపోతే నాకు నిజంగానే పిచ్చెక్కేది బావా అనుకొని అక్షిత్ స్పర్శని ఫీల్ అవుతుంది బెడ్ మీద పడుకొని. ఆ సాయంత్రం అశ్విత్ని తీసుకొని రెండో అన్నయ్య, ప్రసాద్ వదినలు అందరూ వస్తారు పూజ వాళ్ళింటికి. అందరికీ విందు ఏర్పాట్లు చేస్తారు. కాసేపటికి అశ్విత్ని రూమ్కి పంపుతారు. అది పూజ బెడ్రూమ్. అక్కడ బెడ్ పైన మల్లెపూలు, గులాబీ రేకులు చల్లి చాలా సింపుల్గా అలంకరించారు. అశ్విత్ కొంచెం టెన్షన్ అవుతుంటాడు. కాసేపటికి తోడికోడళ్ళంతా తీసుకొచ్చి నవ్వుతూ పూజని గదిలోకి పంపిస్తారు. పూజ లోపలికొచ్చి బోల్ట్ పెట్టి పాల గ్లాస్ పక్కన పెట్టి వేగంగా వెళ్ళి అశ్విత్ని గట్టిగా వాటేసుకొని, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్ని రోజులైంది కన్నా అంటూ ఏడుస్తుంది. అశ్విత్, నాకైతే పిచ్చెక్కింది పూజ అంటాడు తలంచుకొని. పూజ, ఆశు, నువ్వు అలా బాధపడకమ్మా, ఇంకెప్పుడు నీకు దూరంగా ఉండను, ఎప్పుడు నీతోనే ఉంటా సరేనా అంటుంది గుండెలకి హత్తుకొని. అశ్విత్ సంతోషంగా నవ్వుతూ తలూపుతాడు. తర్వాత పూజ పాలు తెచ్చి తను కొంచెం తాగి అశ్విత్కి ఇస్తుంది. అశ్విత్ తాగాక మళ్ళీ తను తీసుకొని తాగి, ఆశు, నీ ఎంగిలి చాలా బాగుంది అంటూ అశ్విత్ పెదాలకున్న పాల మరకని తన నాలుకతో రుచి చూస్తుంది. అశ్విత్ తట్టుకోలేక పూజని గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు. పూజ చిన్నగా అశ్విత్ని పైకి లాక్కొని తనలో కలుపుకుంటుంది. ఆ తర్వాత పూజ గెలుస్తూ అశ్విత్ని గెలిపిస్తూ యుద్ధం చేస్తుంది. కాసేపటికి ఇద్దరు కలిసి పోరాడి అలసి సొలసి ఒకరిపై ఒకరు పడుకుంటారు. పూజ, థ్యాంక్ యూ ఆశు అంటూ అశ్విత్ పెదాలపై తియ్యటి ముద్దిస్తుంది. అశ్విత్, నేనే నీకు చెప్పాలి, నన్ను అర్థం చేసుకొని నాలో ఉన్న సిగ్గు బిడియం పోగొట్టి ఓపిగ్గా నన్ను భరించినందుకు అంటూ పూజకి ముద్దు పెడతాడు. ఉదయాన్నే పూజ లేచి అశ్విత్ నుదుటి మీద ముద్దు పెట్టి గదిలో నుంచి బయటికి వస్తుంది. పూజ కళ్ళల్లో మెరుపు చూసి మీనాక్షి చాలా సంతోషిస్తుంది. తోడికోడళ్ళందరూ పూజ పక్కకి చేరి అల్లరి పెడతారు. పూజ సిగ్గుపడుతూ అందరితో మాట్లాడి అశ్విత్ని నిద్రలేపడానికి గదిలోకి వెళ్తుంది. అశ్విత్ అప్పటికే లేచి ఫ్రెష్ అవుతుంటాడు. పూజ, ఆశు, అప్పుడే లేచావా? అశ్విత్, హా, నువ్వు వెళ్ళాక వెంటనే మెలకువ వచ్చింది, అందుకే లేచి ఫ్రెష్ అవుతున్నా. పూజ, సరే ఆశు, నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళి టిఫిన్ తెస్తా, అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, నువ్వు కిందికి రాకు అని టిఫిన్ తీసుకురావడానికి వెళ్తుంది. తర్వాత పూజ తోడికోడలని తీసుకొని పైకి వెళ్తుంది అశ్విత్ దగ్గరికి. అందరూ సరదాగా కాసేపు మాట్లాడి, మేము ఇక ఇంటికెళ్తాము, 3 నిద్రలు అయ్యాక వచ్చి తీసుకెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు.
రంజిత్ క్యాబిన్లో కూర్చొని పని చేసుకుంటుంటాడు. అంతలో తనకి ఒక ఫోన్ వస్తుంది. ఒక 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడాక కోపంతో టేబుల్ని గట్టిగా కొట్టి రాంబాబుని క్యాబిన్కి రమ్మని కాల్ చేస్తాడు. రాంబాబు భయపడుతూనే క్యాబిన్లోకి వచ్చి విష్ చేసి నుంచుంటాడు. రంజిత్, ఏరా ముసలోడా, బాగా తిన్నావా? కోపంతో అడుగుతాడు. రాంబాబు భయంతో వణికిపోతూ ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉంటాడు. రంజిత్, ఏంట్రా మాట్లాడవు, బలిసిందా? కోపంగా అంటాడు. రాంబాబు, తిన్నా సార్, వణుకుతూ అంటాడు. రంజిత్, ఎందుకు తినావు? నెల నెల జీతం దొబ్బుతున్నావు. కంపెనీ సంక నాకిపోయినా నీకు ఏమీ కాదు కదా అంటాడు దగ్గరకొస్తూ. రాంబాబు, సార్ అది దేని గురించి అంటున్నారు సార్ అంటాడు భయంతో. రంజిత్, ఆ క్యాన్సర్ డ్రగ్ టెస్టింగ్ అయిపోయింది. పేషెంట్కి అప్లై కూడా చేశారు ఆ లుకో ఫార్మా వాళ్ళు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కోపంగా అంటాడు. రాంబాబుకి పరిస్థితి అర్థమైపోతుంది. వెంటనే, సార్ దీనిలో నా తప్పేం లేదు అంటూ రంజిత్ కాళ్ళ మీద పడతాడు. రంజిత్, అవునురా ముసలోడా, నీ తప్పేం లేదు. నీలాంటి నా కొడుకుని పెట్టుకున్నాను కదా, నాదే తప్పు. దీన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి చెప్పు అంటూ కూర్చొని కళ్ళలోకి చూస్తాడు. రాంబాబుకి గుండెలో దడ పుడతా ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. రాంబాబు, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్, ఇంకెప్పుడు తప్పు జరగకుండా చూసుకుంటాను అంటూ ప్రాధేయపడతాడు. రంజిత్, నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ 100 తప్పులయ్యేంత వరకు ఎదురు చూడడానికి నేను శ్రీకృష్ణుడిని కాదు, నువ్వు శిశుబాలుడివి కాదు అంటాడు క్రూరంగా. రాంబాబుకి భయం పెరిగిపోతుంటుంది. గట్టిగా కాళ్ళు పట్టుకొని, ఇంకెప్పుడు ఇలా జరగదు సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను, ఈ ఒక్కసారికి వదిలేయండి అంటాడు ఏడుస్తూ. రంజిత్, ఏం చెప్పినా చేస్తావా ముసలి కుక్క అంటూ కాలితో తంతాడు. రాంబాబు, చేస్తా సార్, మీరు ఏం చెప్పినా చేస్తా అంటాడు సంతోషంతో. రంజిత్ వెంటనే రాంబాబును తీసుకొని తన గెస్ట్ హౌస్కు వెళ్తాడు. అక్కడ బాడీ గార్డ్స్ పని వాళ్ళు ఉంటారు. రాంబాబుని లోపలికి తీసుకెళ్లి బయటకు వచ్చి ఇద్దరిని పిలిచి చెవిలో ఏదో చెప్పి పంపిస్తాడు. లోపలికెళ్ళి రాంబాబుతో, ముసలోడా, క్రికెట్ ఆడదామా ఈరోజు అంటాడు నవ్వుతూ. రాంబాబు మనసులో, ఎలాగోలా ఈ ఎదవ చేతిలో చావు తప్పించుకున్నాను. ఆ క్రికెట్ ఏదో కాసేపు ఆడదాం అని అనుకొని, ఓకే సార్ ఆడదాం అంటాడు సంతోషంగా. రంజిత్, క్రికెట్లో ఎంతమంది ఉంటారు ప్లేయర్స్ అంటాడు. రాంబాబు, 11 మంది సార్ అంటాడు నవ్వుతూ. రంజిత్, వావ్ సూపర్ అంటాడు అభినందిస్తూ. రాంబాబు, థ్యాంక్ యూ సార్ అంటాడు నవ్వుతూ. రంజిత్, ఎన్ని బాల్స్ ఉంటాయి ముసలోడా? రాంబాబు, ఒకటే సార్ అంటాడు. రంజిత్, యు ఆర్ అమేజింగ్ ముసలోడా అంటాడు. రాంబాబు, థ్యాంక్ యూ సార్ అంటాడు. రంజిత్, 11 మంది ప్లేయర్స్ బయట ఉన్నారు, నువ్వేమో అంపైర్వి అంటాడు. రాంబాబు, అయితే ఇంకేం సార్, పదండి బయటికి వెళ్దాం, గ్రౌండ్లో ఆడుదాం అంటాడు. రంజిత్, గ్రౌండ్లో కాదురా ముసలోడా, బెడ్రూమ్లో ఆడుతారు నా ప్లేయర్స్ క్రికెట్ అంటాడు నవ్వుతూ. రాంబాబు, అయ్యో అక్కడెందుకు సార్, ప్లేస్ సరిపోదు అంటాడు. బాల్ వేయడం కుదరదు అంటాడు. రంజిత్, బాల్ బెడ్ మీద ఉంటుందిరా ముసలోడా, నా ప్లేయర్స్ దాంతో ఆడుతుంటారు, నువ్వు చూసి స్కోర్ ఇవ్వాలి అంటాడు భుజం చుట్టూ చెయ్యేస్తూ. రాంబాబుకి కొంచెం కొంచెం భయం మొదలవుతుంది. రాంబాబు, బాల్ బెడ్ మీద ఉండడం ఏమిటి సార్ అంటాడు అమాయకంగా. రంజిత్, ఇక్కడ 11 మంది ప్లేయర్స్ నా బాయ్స్, బాల్ నీ పెళ్ళాం, అంపైర్వి నువ్వు, నా బాయ్స్ నీ పెళ్ళాంతో ఎంత స్కోర్ చేశారో నువ్వు చూసి నాకు చెప్పాలి అంటాడు క్రూరంగా నవ్వుతూ. రాంబాబు భయంతో వణుకుతూ, సార్ వద్దు సార్, కావాలంటే నన్ను ఏమైనా చేసుకోండి, నా భార్యని ఏమీ చెయ్యొద్దు అంటాడు కాళ్ళు పట్టుకొని. రంజిత్, రే ముసలి నా కొడక, నిన్నేమి నేను ప్రాణాలతో వదిలిపెట్టను, నీ పెళ్ళాం రసక్రీడ చూస్తూ నువ్వు చావాలి, ఆ తర్వాత నీ పెళ్ళాన్ని నీకు తోడుగా పంపుతా అంటాడు గట్టిగా కాలితో కొట్టి. తర్వాత తన మనుషుల్ని పిలిచి రాంబాబుని బెడ్రూమ్లో ఒక కుర్చీకి కట్టేయమని చెప్తాడు. వాళ్ళు రాంబాబుని లోపలికి తీసుకెళ్లి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తారు. రంజిత్ బయటకు పంపిన ఇద్దరు వెళ్ళి రాంబాబు భార్యని తీసుకొస్తారు. ఆవిడ భయపడుతూ వచ్చి, సార్ మా ఆయనకి ఏమైనది, తనకి చిన్న దెబ్బ తగిలిందని నన్ను తీసుకొచ్చారు అంటుంది రంజిత్తో. రంజిత్, ఏం లేదు మేడం, చిన్న దెబ్బ తగిలింది, లోపలున్నారు అని చెప్తాడు. ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి రాంబాబును చూసి ఏడుస్తుంది. ఇదంతా రంజిత్ చేశాడని అర్థమవుతుంది. అప్పటికే రంజిత్ తన వాళ్ళని తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. రంజిత్, నీ మొగుడి చేతకానితనం వల్ల నాకు లాస్ వచ్చింది, అందుకే మీకు ఈ శిక్ష అంటాడు నవ్వుతూ.
ఆవిడ ఏడుస్తూ మమ్మల్ని వదిలేయండి, దూరంగా వెళ్ళిపోతాం అంటుంది. రంజిత్, ఏంటే మిమ్మల్ని వదిలేది? నిన్ను మా వాళ్ళు బాగా ఆడుకొని నరకం చూపిస్తారు. నువ్వు ఏడుస్తుంటే అది చూసి నీ మొగుడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నీ మొగుడిని ఇలానే కట్టేసి ఉంచుతా. తిండి నిద్ర ఉండదు. నీ రసక్రీడ చూస్తూ నీ ఆక్రందనాలు వింటూ చావాలి. ఆ తర్వాత నువ్వు ఏడుస్తుంటే నేను హింసించి చంపుతా అని బెడ్ మీదకి తోస్తాడు. వాడి మనుషులు ఆమెను చుట్టుముడతారు. రంజిత్ బయటకు వచ్చి మందు తాగుతూ మనసులో, ఒక ఆడదాన్ని చంపి చాలా రోజులైంది. నాకు తెలిసి ఆ జర్నలిస్ట్ తనని తాను చంపుకొని నా దగ్గర మిస్ అయిందో అప్పటి నుండి నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఈ రోజు దీనికి నా కసితీర నరకం చూపించి చంపుతాను అనుకుంటాడు. లోపల ఆమెను ఒక్కొక్కరు దారుణంగా బలాత్కారం చేస్తుంటారు. అది చూడలేక రాంబాబు కళ్ళు మూసుకొని ఏడుస్తుంటాడు. ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటారు. ఒళ్ళంతా పచ్చి పునుల అయిన ఆమె చివరి వాడు బయటకు రాగానే లేని ఓపిక తెచ్చుకొని వెళ్లి తలుపు లోపల నుంచి బోల్టు పెట్టి రాంబాబు కట్లు విడదీస్తుంది. రాంబాబు ఆవిడని పట్టుకొని ఏడుస్తాడు. రంజిత్ బయట నుండి అరుస్తూ గట్టిగా తలుపు కొడుతుంటాడు. ఆవిడ రాంబాబుతో, ఏవండి, మీరు నన్ను చంపి మీరు చచ్చిపోండి, లేదా మనసు చంపుకోనైనా నేను మిమ్మల్ని చంపి నేను చస్తా. మనకి వాడి చేతిలో చావు వద్దు. దయచేసి నాకు మీ చేతిలో చావుని ప్రసాదించండి అని వాటేసుకుని ఏడుస్తూ రాంబాబుని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. రాంబాబు, సరే తల్లి, నిన్ను ఏనాడు కష్టపెట్టకుండా చూసుకున్నాను. నీకు ఏ పాపం అంటకూడదని నేను నిన్ను చంపి నేను చస్తా అంటాడు ఏడుస్తూ. రాంబాబు భార్య, చంపండి, బాగా క్రూరంగా చంపండి. నా చావుతో వాడిలో భయం పుట్టాలి, వెన్నులో వణుకు రావాలి అని అక్కడ ఉన్న కత్తి చేతిలో పెడుతుంది. రాంబాబు ఆవిడని గట్టిగా వాటేసుకొని కడుపులో పొడిచి తర్వాత ఏడుస్తూ ఎక్కడంటే ఎక్కడ పొడుస్తాడు. అప్పుడే రంజిత్ తలుపు పగలగొట్టి లోపలికి వచ్చి ఆ దృశ్యం చూసి భయంతో వణికిపోతాడు. రాంబాబు, రారా కుక్క, నా పెళ్ళాం చావు నిన్ను వదిలిపెట్టదు. నీకు ఇంకా ఘోరమైన చావు ఉంటుంది అని గొంతు కోసుకొని కింద పడిపోతాడు. రంజిత్ మనుషులొచ్చి అది చూసి ఆ 2 శవాలను తీసుకొని వెళ్ళిపోతారు. రంజిత్ కోపంగా గట్టిగా నేలని తన్ని, ఏంటి నాకు ఇలా జరుగుతోంది అనుకొని వెంటనే కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఉంది, మన రైటర్ గారు పర్మిషన్ ఇస్తే కొనసాగబడుతుంది. హాయ్ అండి, రైటర్ గారిని పర్మిషన్ అడిగాను, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ ఈ వీడియో రైటర్ గారు చూసినట్లయితే ప్లీజ్ ఇదొక్క సిరీస్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. మన వ్యూవర్స్ ఈ సిరీస్పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లీజ్ ఇదొక్క సిరీస్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళితే, వికాస్ మేఘన ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటారు. వికాస్, మేఘన, సబ్ కాంట్రాక్టర్స్కి టెండర్లు ఆఫర్ చేశారా? మేఘన, నిన్ననే ఇచ్చేశాం బావా. అలానే ఐరన్, స్టీల్ వాటికి కూడా టెండర్లు ఇచ్చాం. వాటి గురించి నువ్వేం ఆలోచించకు అంటుంది నవ్వుతూ. వికాస్, అది ఓకే. అలా అని ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు. మనలా ఆలోచించే వారికి ఇవ్వండి. తక్కువ కోట్ చేశారని ఇస్తే వాళ్ళు చీప్ మెటీరియల్ సప్లై చేయొచ్చు అంటాడు. మేఘన, అది నో ప్రాబ్లం. అలా ఎవరన్నా చీట్ చేయాలని చూస్తే అన్నయ్య ఊరుకోడు. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇంతకీ నందు అక్క దగ్గరికి వెళ్ళావా అంటుంది. వికాస్, వెళ్తున్నా. మనకి ప్రాజెక్ట్ ఓకే అయిందని కూడా చెప్పా. కాకపోతే తనకి వినపడిందో లేదో అంటాడు బాధగా. మేఘన, మనం చెప్పేవి మొత్తం అక్కకి వినపడతాయి. కావాలంటే చూడు, రేపు కోమాల నుంచి వచ్చాక అన్నీ నీకు చెప్తుంది అంటుంది నవ్వుతూ ఓదార్పుగా. వికాస్, నా విషయం సరే, ఇంతకీ నీ విషయం ఏంటి అంటాడు. మేఘన, నా విషయమా? దేని గురించి బావా అంటుంది అయోమయంగా. వికాస్, అదే ఆ అక్షిత్ నీకు నో చెప్పినా నువ్వు ఇంకా తన గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు మేఘా. నీకు చాలా లైఫ్ ఉంది. నిన్ను నీకన్నా బాగా చూసుకునేవాడు వస్తాడు. నువ్వు ఇక తన గురించి ఆలోచించడం ఆపు. రేపు మనకి ఒక స్టేజ్ వచ్చాక ఒక తోడు ఉండాలి. సో నువ్వు మళ్ళీ నార్మల్ అయ్యి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అంతేకాని నువ్వు మీరాబాయిలాగా అతను శ్రీకృష్ణుడిలాగా ఊహించుకోకు. ఈ రోజుల్లో లైఫ్ పార్ట్నర్ పోతేనే నెల తిరగకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. నీకేమైంది? జస్ట్ నీ ప్రపోజల్ అతను ఒప్పుకోలేదు అంతే. సో నువ్వు ఈ వేషాలన్నీ ఆపి చక్కగా ఉండు అంటాడు కొంచెం గట్టిగా. మేఘన, చూస్తాలే బావా అంటుంది బుంగమూతి పెట్టి. వికాస్, చూస్తా కాదు మేఘా, నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి అంటాడు నవ్వుతూ. ఇద్దరు సరదాగా మాట్లాడుతూ వర్క్ చేసుకుంటారు.
తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కాసేపు ఉండి ఇంటికెళ్తారు. 3 నిద్రలయ్యాక అశ్విత్ని పూజని ఇంటికి తీసుకొస్తారు రోహిణి వాళ్ళు. సాత్విక సౌమ్య కూడా వస్తారు. సాత్విక అక్షిత్ని ఆట పట్టిస్తూ తన చుట్టూ తిప్పుకుంటుంది. అక్షిత్ కావాలని తనకి దొరికిపోతూ తన సంతోషాన్ని నవ్వుని చూస్తుంటాడు. ఆ రోజు ఎగ్జిబిషన్కి వెళదామని పిల్లలందరూ గొడవ చేస్తే అందరూ కార్లు వేసుకొని బయలుదేరుతారు. అంత సరదాగా పిల్లల్ని వేసుకొని 4 గ్రూప్స్గా వెళుతూ షాపింగ్ అవి చేస్తూ ఉంటారు. సాత్విక గుంపులో చిన్నగా అక్షిత్ నడుము గిల్లుతూ తెలియనట్టుగా పక్కకి చూస్తుంది. అక్షిత్, నేను గిల్లాననుకో నీకు ఇప్పుడే చుక్కలు కనిపిస్తాయి మనసులో అనుకొని వదినా ఎవరో నా నడుముని బాగా గిచ్చుతున్నారు అంటాడు. అందరూ సరదాగా నవ్వుతూ నీ పెళ్ళాం ఇక్కడ ఉందేమో అక్కి, నిన్ను ఏడిపిస్తుందనుకుంటా అంటారు సాత్వికను చూసి నవ్వుతూ. చిన్నగా ముందుకెళ్ళాక అప్పుడే అక్కడ పవర్ పోయి లైట్స్ ఆఫ్ అవుతాయి. సాత్విక వెంటనే అక్షిత్ని గట్టిగా వాటేసుకొని విడిచిపెడుతుంది. వెంటనే పవర్ వచ్చేయటంతో అక్షిత్ సాత్విక వైపు చూస్తాడు. సాత్విక పక్కకి చూస్తుంది ఏం తెలియనట్టు. ఆ తర్వాత అందరూ అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడుతారు. అక్కడంతా కుర్రకారు జనాలతో సందడిగా ఉంటుంది. పిల్లలందరూ రోహిణి దగ్గరకు వచ్చి పెద్దమ్మ మాకు అవి కావాలి ఇవి కావాలి అని అడిగి కొని పెట్టించుకుంటుంటారు. కాసేపు అయ్యాక సాత్విక, శోభ, మయూరి ఒక గ్రూప్గా ఉండి 2 పిల్లల్ని పక్కన పెట్టుకొని షాపింగ్ చేస్తుంటారు. అంతలో ఒక పోకిరి గ్యాంగ్ అటువైపు వచ్చి ఏమున్నాయిరా ఆంటీల ప్రాపర్టీస్ అంటాడు శోభని మయూరిని చూస్తూ. సాత్విక అది విని కోపంగా ఏయ్ ఏంటా మాటలు, ఒళ్ళు ఎలా ఉంది అంటుంది కోపంగా. వాళ్ళలో ఒకడు మీదకి వస్తూ ఏంటే రెచ్చిపోతున్నావు, నిన్నేమీ అనలేదనా, నువ్వింకా సూపర్ ఉన్నావే అంటూ చేపట్టుకోబోతాడు. మగాళ్ళంతా లేడీస్కి దూరంగా నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాత్విక పిచ్చి పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలతాయి అంటుంది కోపంగా. అంతలో పక్కనే ఉన్న రోహిణి వాళ్ళు కూడా దగ్గరకొచ్చి ఆ పట్టుకోబోయే వాడికి ఎదురుగా నుంచుంటుంది. అలానే లేడీస్ అంతా దగ్గరకు వస్తారు. ఒకేసారి అంతమందిని చూడగానే పోకిరి గ్యాంగ్ పక్కకి వెళ్ళిపోతారు. రోహిణి భయంగా చుట్టూ చూస్తుంది. పూజ, ఏమైందక్క అలా భయపడుతున్నావు, వాళ్ళు మళ్ళీ వస్తారనా అంటుంది. రోహిణి, నా భయం ఆ ఎదవల గురించి కాదు, మీ అర్జున్ బావ కానీ అక్షిత్ గాని వాళ్ళని చూసారేమోనని అంటుంది చుట్టూ చూస్తూ. అందరూ కూడా ఒకేసారి అవును, వాళ్ళ ఇద్దరిలో ఎవరు చూసినా ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అంటారు. తర్వాత అందరూ కాసేపు ఉండి అన్ని చూసుకొని బయటకు వస్తారు. మగవాళ్ళు కూడా కాసేపు తిరిగి బయట ఎదురు చూస్తుంటారు. అందరూ రాగానే ఇంటికి వెళ్దామని కార్ ఎక్కుతారు. కార్ కొంచెం దూరం వెళ్ళాక తనతో పాటు ఇదే కారులో వచ్చిన అర్జున్ ఈ కారులో లేకపోవడంతో రోహిణి సడన్ బ్రేక్ వేసి కార్ పక్కకి తీసి ఆపుతుంది. వెంటనే మిగిలిన కార్లు కూడా ఆగిపోతాయి. అందరూ దిగి ఏమైంది అంటారు. రోహిణి కోపంగా సుష్మని చూసి నీ మొగుడెక్కడే అంటుంది. సుష్మ, అయ్యో నాకేం తెలుసక్క, ఇందాక నీ కార్లోనే వచ్చాడుగా, ఇప్పుడు కూడా నీ బండి ఎక్కాడనుకున్నా అంటుంది భయంగా. పూజని చూసి అక్షితేడా అంటుంది. పూజకి రోహిణి కోపం చూసి భయం వేస్తుంది. పూజ, సారీ చూడలేదక్క, కార్ ఎక్కాడేమో అనుకున్నా అంటుంది తలదించి. వెంటనే అందరినీ కార్ తీయమని చెప్పి కార్ ఎక్కి సుష్మతో కింద పైన అడ్డంగా పెంచడం కాదే, మొగుడిని వెనకాల తిప్పించుకోవాలి, మొగుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు కూడా చూసుకోవా, అక్కడ ఏదైనా జరగాలి, ఇంటికెళ్ళాక నీకు చుక్కలు చూపిస్తా అంటుంది కోపంగా. సుష్మ, అక్క ఏంటి అలా అంటావు అంటుంది బుంగమూతి పెట్టి. అంతలో ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేస్తారు. అందరూ కిందికి దిగేసరికి అక్కడ ఏదో గొడవ జరుగుతుందని, 2 కలిసి కొడుతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి ఆ పోకిర్ గ్యాంగ్లో ఉన్న ప్రతి ఒక్కడి తలపైన బాటిల్స్ కరాల నృత్యం చేస్తుంటాయి. అక్షిత్, అర్జున్ ఒక్కొక్కడిని కింద పడేసి కొడుతుంటారు. అర్జున్, ఏరా ఆడపిల్లను చూస్తే ఆగదే, నా కొడకల్లారా, మీకు ఇప్పుడు కోసి కారం పెడతా అంటాడు ఒకడి గుండెల మీద కాలు పెట్టి. అక్షిత్, ఈ గాలి నా కొడుకులతో మాటలేందిరా, కోసిపరై అంటాడు. సాత్విక వాళ్ళని కొట్టడం చూసి నవ్వుకుంటుంది. ఇందాక తనని పట్టుకోబోయిన వాడి చేతిని అక్షిత్ కోసేసి వాడిని కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నాడు. రోహిణి కోపంగా వెళ్ళి అర్జున్ని, అక్షిత్ని పక్కకి లాగి చంపేస్తారా వాళ్ళని హా అంటూ గట్టిగా కొడుతుంది. అర్జున్,
మన ఆడోళ్ళని ఏమన్నా అంటే చూస్తూ ఊరుకోవాలా వదినమ్మా అంటాడు కోపంగా. రోహిణి ఏదో చిన్నపిల్ల చేష్టలు, వదిలే అర్జున్, అయినా మీకెందుకు ఇంత కోపం వస్తుంది, చేసింది చాలు పదండి అంటుంది ఇద్దరిని పట్టుకొని. ఆల్రెడీ ఒకడు ఇక్కడ మనోళ్ళని కొడుతున్నారని వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెబుతారు. అందరూ వెనక్కి తిరిగి వెళ్తుండగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి అక్షిత్ని వెనక నుంచి తంతారు. అక్షిత్ ముందుకు పడతాడు. వెనకాల ఇంకో 10 మంది వచ్చుంటారు. అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. రోహిణి కోపంగా భర్త మరుదులందరి వైపు చూసి ఒక్కడు కూడా ఇక్కడి నుంచి నడిచి వెళ్ళకూడదు అంటుంది. అంతే, ఒక్కసారిగా 10 మంది అన్నదమ్ములు వాళ్ళ మీదకు దూకుతారు. ప్రకాష్, శౌర్య కూడా వెళ్ళబోతుంటే రోహిణి వాళ్ళని ఆపి మీరు చూస్తుండండి అని అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పిస్తుంది. అన్నదమ్ములందరూ దొరికినోడిని దొరికినట్టు కుమ్మి పరేస్తుంటారు. ఆ తర్వాత ఇంకో 15 మంది వస్తారు. వాళ్ళకి కూడా కాళ్ళు కీళ్ళు విరిచేస్తారు. అప్పుడే కారులో ఒక 4 దిగుతారు. వాళ్ళు కత్తులు తీసుకొని వస్తారు. పూజ భయంగా చూస్తుంది. వాళ్ళు వచ్చి సూర్య మీదకి కత్తి ఎత్తి పొడవబోతే అర్జున్ వాడిని ఒక్క తన్ను తన్ని ఆ కత్తి తీసుకొని అలా చేతిలో దింపుతాడు. మిగిలిన ముగ్గురిని కూడా కొడతారు. అందరూ కింద పడ్డాక అన్నదమ్ములు నవ్వుకుంటూ వస్తుంటారు. అంతలో ఒకడు లేచి కత్తి తీసుకొని అక్షిత్ మీదికి రాబోతాడు. శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి అక్షిత్ని పక్కకి లాగి వాడిని పట్టుకొని కిందకి నెడతాడు. అక్షిత్ వెనక్కి వచ్చి వాడి దగ్గరికి వెళ్ళబోతే శౌర్య ఆపి వాడిని వదిలేయి పదా అని తీసుకొస్తాడు. అంతలో వాడు లేచి, రేయ్, ఇప్పుడు నువ్వు ఆపావు, తర్వాత ఎప్పటికైనా వాడు నాకు దొరుకుతాడు, అప్పుడు ఎవడో ఆపుతాడు అంటాడు. శౌర్య కోపంగా వచ్చి నేను ఆపింది వాడిని కాదు, నీ మృత్యువుని అంటాడు పెద్దగా కళ్ళెర్ర చేస్తూ. వాడు భయంతో వణికిపోతాడు. శౌర్య, వాడిని ఒక్క 10 నిమిషాలు వదిలేశామనుకో, మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండరు, జాగ్రత్త అంటాడు కోపంగా. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. ఏం జరిగింది, ఇక్కడ గొడవ ఏంటని అడుగుతారు. వాళ్ళలో ఒకడు, వీళ్ళంతా మమ్మల్ని కొట్టారు సార్, మేము ఎమ్మెల్యే గారి మనుషులం అని చెప్తాడు. పోలీసు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటాడు అక్షిత్ వాళ్ళతో. సూర్య, వాడు ఎమ్మెల్యే మనిషని అనగానే ఏం జరిగిందో కనుక్కోకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తా అంటున్నావంటే నువ్వు రికమెండేషన్, ఇన్ఫ్లుయెన్స్ వీటికి విలువ ఎక్కువ ఇస్తావు. సరే అయితే నీకు నేను కూడా నా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తా అని ఒకరికి ఫోన్ చేస్తాడు. ఒక 2 నిమిషాలలో ఆ పోలీస్కి ఒక ఫోన్ వస్తుంది. అది అటెండ్ చేసిన పోలీస్ భయంతో మాట్లాడుతూ మీరు చెప్పినట్టే చేస్తా సార్ అని పెట్టేస్తాడు. అవతల ఫోన్ చేసింది సిటీ కమిషనర్. అతను సూర్య క్లాస్మేట్. సూర్య, వీళ్ళ మీద మేము ఏ కేసు పెట్టాం, బట్ మా జోలికి వస్తే తోలు తీసి ఎండబెడతాం అంటాడు కోపంగా. ఆ పోలీస్ కొంచెం భయంతో కర్చీఫ్ తీసుకొని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ సారీ సార్ అంటాడు. పూజ, సాత్విక సూర్యలో ఆ యాంగిల్ చూసి అమ్మో బావగారు చాలా పవర్ఫుల్ అంటారు రోహిణితో. అందరూ కారెక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ ఇంటికి వెళ్ళేసరికి పెద్దవాళ్ళు ఎదురు చూస్తుంటారు. వీళ్ళు వెళ్ళగానే ఏంటి లేట్ అయింది అని అడుగుతారు. రోహిణి అక్కడ జరిగింది చెప్పి లోపలికి వెళ్తుంది. అర్జున్ లోపలికి వెళ్ళి రోహిణి చేయి పట్టుకొని ఆపి మాట్లాడు వదినా, ప్లీజ్, నువ్వు మాట్లాడకపోతే బాధగా ఉంది అంటాడు బాధగా. రోహిణి, ఏం మాట్లాడాలి అర్జున్, మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పినా కోపం తగ్గించుకోరు, నా మాట అస్సలు వినిపించుకోరు. మీ దెబ్బలకి వాళ్ళల్లో ఎవరన్నా చస్తే ఏమవుతుందో తెలుసా, నిన్ను నమ్ముకుని నీ భార్య, 2 పిల్లలు ఉన్నారు, ఇంకా నువ్వు మారకపోతే ఎలా అంటుంది. అక్షిత్ వచ్చి కాదమ్మా, వాళ్ళు అలా చేసేసరికి కోపం వచ్చింది, అందుకే కొట్టాం అంటాడు తలదించుకొని. రోహిణి, కొట్టడం అంటే మరీ అలానా, అసలు వాళ్ళ చేతులు కాళ్ళు తిరిగి మామూలు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా, మరి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. మిగిలిన 8 మంది అన్నదమ్ములు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, అసలు ఆ కోపం ఏంటి, రాక్షసుల్లా ప్రవర్తిస్తారు మీరు అంటుంది బాధగా. అర్జున్, సారీ వదినా, ఇంకెప్పుడు నీ మనసు కష్టపెట్టాం, మన వాళ్ళని అలా బాధ పెట్టేసరికి బుద్ధి చెప్పాలనుకున్నాం అంతే అంటాడు చేయి పట్టుకొని. అందరూ వచ్చి ఇద్దరిని క్షమించు రోహిణి అని చెప్తారు. రోహిణి సరే అని నవ్వుతూ ఇద్దరిని దగ్గరకు తీసుకొని మరి అంతగా కొట్టాల్సిన అవసరం ఏం వచ్చింది అంటుంది. అర్జున్, మరి లేకపోతే ఏంటి వదినా, వాళ్ళు మన సాత్వికని ఏడిపించారు, అరే మా అక్కని వీళ్ళింట్లో ఇచ్చాం, ఒక ఆడపిల్లని ఏడిపిస్తే కూడా ఏమి చేయకుండా ఉన్నారు, ఇలాంటి ఇంట్లో మా అక్క సంతోషంగా ఉండగలదా అని తను అనుకుంటుంది కదా,
అందుకే కొట్టాం అంటాడు నవ్వుతూ. సాత్విక బిత్తరపోయి చూస్తుంది. ఏంటి, నా గురించి కొట్టారా అనుకుంటూ. రోహిణి, ఆపండి మీ వేషాలు. ఆ అమ్మాయి ఏమీ అలా అనుకోదు. మీకే చేతులు బాగా దూలకి కొట్టారు నాకు తెలుసు అంటుంది. మనసులో మాత్రం సాత్వికని ఏడిపించడం అక్షిత్ చూసుంటాడు. అందుకే ఇంతలా రియాక్ట్ అయ్యాడు అనుకుంటుంది. తర్వాత అందరినీ లోపలికి వెళ్ళి రెడీ అయ్యి భోజనానికి రమ్మని చెప్తుంది. అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి తింటారు. తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి ఆడవాళ్ళంతా ఒక రూమ్లో కూర్చుంటారు. అందరూ సాత్వికని పట్టుకొని, నువ్వంటే ఎంత పిచ్చే మా మరిదికి, జస్ట్ నీ చెయ్యి పట్టుకోబోయినందుకే వాడికి చెయ్యి విరిచేశాడు. పొరపాటున నిన్ను టచ్ చేసి నడితే బాడీలో ఏ పార్ట్ పనిచేసేది కాదేమో అంటారు నవ్వుతూ. రోహిణి దగ్గరకొచ్చి, చూసావుగా వాడి కోపాన్ని, ఇప్పటికీ వాడిని ఇష్టపడుతున్నావా సాత్విక అంటుంది చేయి పట్టుకొని. సాత్విక, అక్క, నేను తనేంటో తెలుసుకొని ప్రేమించలేదు. మొదటిసారి ఫోటోలో చూసినప్పుడు ఇష్టపడ్డాను. ఆ క్షణాన దేవుడిని చాలా బలంగా కోరుకున్నాను. తన మనసులో ఎవరూ ఉండకూడదని. నిజంగా తనని నేను భర్తలానే చూసుకుంటున్నాను. సో ఇప్పుడు తన కోపాన్ని ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నా అభిప్రాయం మారుతుందని మీరు అనుకోవద్దు. నేను ఎప్పటికీ అక్షిత్ భార్యనే. ఒక్కటి చెప్తున్నా అక్క, తాను నా మెడలో తాళి కడితే చాలు. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటుంది కళ్ళలో నీళ్లు వస్తుండగా. అందరి కళ్ళు చెమర్చుతాయి సాత్విక మాటలకు. రోహిణి, పిచ్చిపిల్ల, ఏంటా మాటలు? మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. మీకు 2 పిల్లలు పుడతారు. చక్కగా సంతోషంగా ఉంటారు అంటుంది గుండెలకి హత్తుకొని. సాత్విక, చాలా థ్యాంక్స్ అక్క అని గట్టిగా వాటేసుకుంటుంది. అందరూ కూడా మా మరిదిని బాగా చూసుకోవాలి. తన కోపాన్ని నీ ప్రేమతో తగ్గించాలి అంటారు నవ్వుతూ. సాత్విక అలానే అన్నట్టు తలూపి నవ్వుతుంది. సాత్విక, అర్జున్ బావకి కూడా కోపం చాలా ఎక్కువ అనుకుంటా. నువ్వెలా తట్టుకున్నావు అక్క అంటుంది సుష్మాతో. సుష్మా, తను ఎవరితో ఎలా ఉన్నా నాతో మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. పెళ్ళై 7 ఏళ్ళు అయినా ఇంతవరకు నన్ను గాని పిల్లల్ని గాని కోపడలేదు. అయినా ఆయన కోపమే మా పెళ్ళికి కారణం అంటుంది నవ్వుతూ. సాత్విక, అవును, మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఎలా జరిగింది? ఎవరు ప్రపోజ్ చేశారు అంటుంది. సుష్మా, చెప్తా విను, మా విచిత్ర ప్రేమ కథ అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. సాత్విక శ్రద్ధగా వినాలని అందరినీ సైలెంట్గా ఉండమని చెప్తుంది. సుష్మ చెప్పడం మొదలు పెడుతుంది. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, మా అన్నయ్య ఉండేవాళ్ళం. అన్నయ్య నాకన్నా 4 ఏళ్ళు పెద్ద. చాలా సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు అన్నయ్య ఇంటర్ చదువుతుండేవాడు. నేను 8వ క్లాస్. ఆ రోజు సంక్రాంతి పండగ. నేను స్నానం చేసి చక్కగా లంగా ఓని కట్టుకున్నాను. నాన్న తెచ్చిన జడకుచ్చులతో పొడుగు జడ వేసింది అమ్మ. తల నిండుగా పూలు పెట్టింది. ఆ రోజు అన్నయ్య ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళొస్తానని వాళ్ళని కలవడానికి బీచ్కి వెళ్ళాడు. వాడి ఫ్రెండ్స్లో మీ బావ కూడా ఉన్నాడు. వీడు వెళ్ళాక అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. అందరూ పండగ ఎలా జరుపుకున్నారో చెప్పుకుంటున్నారు. మా అన్నయ్య మా ఇంట్లో సందడి మొత్తం చెప్పి, ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరురా, ఇంటికే పండగ కల వస్తుంది అన్నాడు. తర్వాత మీ బావని ఫ్రెండ్స్ అంతా మీ ఇంట్లో పండగ ఎలా జరుపుకున్నారురా అని అడిగారు. అది విని మా అన్నయ్య సరదాగా నవ్వుతూ, వీళ్ళు సంక్రాంతి పండగ కంటే జల్లికట్టు చేసుకోవడానికి పనికొస్తారు. మొత్తం 10 మంది అన్నదమ్ములు కదా, జల్లికట్టు ఆడడానికి బాగా పనికొస్తారు అన్నాడు. అంతే, మీ బావకి కోపం వచ్చి మా అన్నయ్యను కొట్టడానికి వచ్చాడు. మా అన్నయ్య తప్పించుకొని పరిగెత్తాడు. మీ బావ వాడిని బీచ్ నుండి మా ఇంటి వరకు 2 కిలోమీటర్లు పరిగెత్తించి ఇంటికి వచ్చాడు. అప్పుడే నేను ఇంట్లో పూజ ముగించుకొని పొంగలి తింటూ బయట మల్లె పందిరి దగ్గర కూర్చున్నాను. అప్పుడే వాళ్ళు 2 వచ్చారు. నాకు భయం వేసింది మీ బావని చూసి. అసలే మా అన్న రొంపుతున్నాడు. మా అమ్మ నాన్న వచ్చి ఏమైంది బాబు, వీడు ఏం చేశాడు అని అడిగారు. దానికి మా అన్నయ్య నవ్వుతూ, నిజం చెప్తే కోపం వచ్చింది నాన్న నా ఫ్రెండ్కి అన్నాడు. మీ బావ కోపంతో, ఏంట్రా నువ్వు చెప్పే నిజం, మాది జల్లుకట్టు కుటుంబమా, మా ఇంట్లో ఆడపిల్ల లేదా అన్నాడు. మా అన్నయ్య నవ్వుతూ, మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల కాదురా, మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఉందేమో చెప్పు అన్నాడు. అప్పుడే మీ బావ మల్లె పందిరి కింద ఉన్న నన్ను చూసి కోపంగా, నా ఇంట్లో ఆడపిల్ల లేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని నేను పెళ్లి చేసుకుని తీసుకెళ్తా, ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత అన్నాడు.
అంతే, ఒక్క దెబ్బకి మా అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. తేరుకునేసరికి మీ బావ వెళ్ళిపోయాడు. ఇక చూడు, మా నాన్న ఆ రోజు అన్నయ్యని ఫుల్ కొట్టాడు. నాకైతే మీ బావ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఆ రోజు రాత్రి అన్నయ్య తినకుండా పడుకుంటే వెళ్ళి లేపి వాడికి అన్నం పెట్టి ఏం జరిగింది అని అడిగితే మొత్తం చెప్పాడు. నాకు మాత్రం ఆ వయసులో అసలేం అర్థం కాలేదు. కానీ తను అన్న మాట నా మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాత నేను స్కూల్ కంప్లీట్ చేసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యాను. చాలామంది ప్రపోజ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్పేదానిని, నాకు లవర్ ఉన్నాడు అని చెప్పేదానిని. నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, నీ లవర్ని చూపించమని. నేను నవ్వి ఊరుకునేదాన్ని. నేనే ఒక్కసారి చూశాను, కానీ నా మనసులో ముద్రపడిపోయాడు. సాత్విక, అదేంటి ఆ తర్వాత ఎప్పుడు చూడలేదా బావగారిని? మీ అన్నయ్య కూడా ఏమీ చెప్పలేదా తన గురించి అంటుంది ఆశ్చర్యంగా. సుష్మా, లేదు. ఇంటర్ అయ్యాక అన్నయ్య మీ బావ వేరు వేరు కాలేజ్ జాయిన్ అయ్యారు. అందుకే మీ బావ గురించి తెలుసుకోవడం కుదరలేదు. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ బావ మా అన్నయ్యతో మాట్లాడనే లేదట. సాత్విక, తర్వాత ఏం జరిగింది? సుష్మా, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత MBA చేశాను. అన్నయ్య బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాడు. నేను కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ కోసం తిరిగాను బాగా. అప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్ ఒక కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని చెబితే వెళ్ళాను. చాలామంది ఉన్నారు. నాకు బాగా టెన్షన్గా ఉంది, జాబ్ వస్తుందా రాదా అని. అప్పుడే అక్కడ కొంతమంది లంచ్ చేసి వస్తున్నారు. పక్కనే నా ఫ్రెండ్ ఏమున్నాడే బాబు వీడు అంది. నేను ఎవరా అన్నట్టు అటువైపు చూసా. అంతే, 10 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న బొమ్మ, నా మనసులో ప్రతిరోజు ఆడుకుంటున్నా నా మనసాచోరుడు నాకు ఎదురుగా వెళ్తున్నాడు. నేను ఇంకేం ఆలోచించలేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నడుచుకుంటూ వెళ్ళి తన చేయి పట్టుకున్నా. తను ఆశ్చర్యంగా చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. నేను 10 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తానన్నావు అని అడిగాను కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ. అసలు తను నన్ను గుర్తుపెట్టుకున్నాడా, లేక తను వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా, లేక తనకు పెళ్ళి ఏమైనా అయ్యిందా? ఇవేమీ నాకు అనిపించలేదు. నాకు మీ బావని గట్టిగా వాటేసుకోవాలని ఉన్నా కొంచెం భయంతో ఆగిపోయాను. కానీ మీ బావ నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. చుట్టూ దాదాపు 200 మంది ఉన్నారు. ఆయన మీ బావ ఏమాత్రం సంకోచించకుండా హక్ చేసుకున్నాడు. తర్వాత నన్ను తీసుకొని బయటకు వచ్చాడు. మీ బావ, నువ్వు నన్ను మర్చిపోయింటావేమో అనుకున్నా. అవును, అసలు నీ పేరేంటి అని అడిగాడు. నేను సుష్మా అని చెప్పా. మీ బావ, ఆ రోజు నేను ఏదో కోపంలో అలా అన్నాను, కానీ దాన్ని నువ్వంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు అన్నాడు. మేము ఆడపిల్లలం, మా మనసులు అంతే. మంచో చెడో ఆ రోజు నువ్వు ఆ మాట అన్నాక నాకెందుకో నువ్వే నా భర్త అని ఫీల్ అయ్యాను. అందుకే 10 ఏళ్ళైనా కూడా నేను నిన్ను గుర్తుపెట్టుకున్నాను. నీకు కూడా నా పైన అంతే ప్రేమ ఉందా అని అడిగా. మీ బావ నవ్వుతూ, నిజం చెప్పనా, నాకు నిజంగా ఆ ఉద్దేశం ఏమీ లేదు. కానీ ఇందాక నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు నీ కళ్ళల్లో చెప్పలేనంత ప్రేమ చూసా సుష్మా. అందుకే నిన్ను వదులుకోలేను. మనం పెళ్లి చేసుకుందాం. ఇందాక నువ్వు వచ్చిన కంపెనీలోనే నేను హెచ్ఆర్గా చేస్తున్నాను. ఇంట్లో నేను మాట్లాడతాను. మీ అన్నయ్య నెంబర్ ఇవ్వు. వాడితో మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది అని అన్నయ్య నెంబర్ తీసుకొని జరిగింది మొత్తం చెప్పాడు. అన్నయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత మీ బావ వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు. తర్వాత ఒకరోజు మా అత్త మామ వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడారు. అందరూ ఒప్పుకున్నారు. వెంటనే పెళ్ళైపోయింది. సాత్విక, చాలా బాగుంది మీ లవ్ స్టోరీ. అయినా అలా 10 ఏళ్ళు ఎలా ఎదురు చూసావక్క? సుష్మా, ఏమో సాత్విక, నాకేం తెలియలేదు. కానీ నాకు నమ్మకం ఉంది. అందుకే మొండి దానిలా మీ బావ కోసం ఎదురు చూసా. ఒక్కోసారి తను నాకు దక్కడేమో అని నా ఫ్రెండ్స్ అంటే ఎంత ఏడుపొచ్చేదో తెలుసా? చచ్చిపోవాలనిపించేది. కానీ నాకు నమ్మకం ఉండేది నా ప్రేమ మీద. 13 ఏళ్ల వయసు ఉన్న ఒక ఆడపిల్లని చూసి 10 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఒకడు అంటే ఆ ఆడపిల్ల ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను ఇలా రియాక్ట్ అయ్యాను. మేబీ తర్వాత తను రెగ్యులర్గా కనిపించి నన్ను ప్రేమ పేరుతో హెరాస్ చేస్తుంటే నాకు తనంటే నిజంగా అసహ్యం కలిగేది. కానీ ఏనాడు నన్ను చూడడానికి రాలేదు. అసలు నా గురించి ఆలోచించనే లేదు. అది ఒక కారణం కావచ్చు తన మీద ప్రేమకి అంటుంది.
సాత్విక: బావగారు చాలా లక్కీ అక్క, నువ్వు దొరికినందుకు భుజం చుట్టూ చేతులు వేసి అంటుంది. సుష్మా: కాదు సాత్విక, తను నాకు దొరకడం నా అదృష్టం. నన్ను పసిపాపలా చూసుకుంటాడు. ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంట్లో ఎప్పుడు వాటి గురించి మాట్లాడరు. నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చాడు. నేను నా పుట్టింట్లో ఎంత సంతోషంగా ఉన్నానో అంతకు పదింతలు నా మెట్టినింట్లో సంతోషంగా ఉన్నాను. మీ బావంటే నాకు బలం, ధైర్యం అంటుంది కన్నీళ్లతో. అందరి కళ్ళు చెమర్చుతాయి. సాత్విక: అబ్బా, అందరూ ఏంటి ఇలా డల్ అయ్యారు, యాక్టివ్ అవ్వండి అంటుంది నవ్వుతూ. రోహిణి: ఎన్ని మాటలన్నా నాకు దీని గురించి దిగులు. వాడు ఏదన్నా గొడవ ఇంటి మీదకి తీసుకొస్తాడేమో, ఏదన్నా అయితే దీని పరిస్థితి ఏంటా అనిపిస్తుంది అంటుంది సుష్మని పట్టుకొని. సాత్విక: అలా ఏముండదక్క, అర్జున్ బావకైనా అక్షిత్కైనా కోపం ఊరికే రాదు. ఎదుటోడు తప్పు చేస్తేనే వస్తుంది. మరీ మూర్ఖంగా ఏమీ ఉండరులే అక్క అంటుంది. రోహిణి: చూసావుగా ఇందాక ఎవడో నీ చేయి పట్టుకోబోతేనే వాడికి నరకం చూపించాడు. వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది సాత్వికని పట్టుకొని. సాత్విక: నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా, మీ అందరికీ మాటిస్తున్నా అంటుంది. అందరూ నవ్వుతూ మీ జంట చాలా బాగుంటుంది, నువ్వు లేట్ చేయకుండా ఓకే చెప్పేయి అంటారు. సాత్విక సరే అని, నిజంగానే ఈ ఫ్యామిలీలో అందరూ మగాళ్లే కదా, సుష్మా అక్క వాళ్ళ అన్నయ్య అన్నట్టు వీళ్ళు నిజంగానే జల్లికట్టు ఆడడానికి బాగా పనికొస్తారు అంటుంది నవ్వుతూ. రోహిణి: ఏంటా మాటలు నువ్వు కూడా అంటుంది చిరుకోపంతో నెత్తి మీద ఒకటిచ్చి. సుష్మా: రోహిణి అక్క ఈ ఇంటి పెద్ద కోడలు కదా, అందుకే ఎవరన్నా తన మరుదులని ఏమన్నా అంటే ఊరుకోదు అంటుంది నవ్వుతూ. అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకొని పడుకుంటానికి వెళ్తారు. సాత్విక బయటికి రాగానే బయట డోర్కి రైట్ సైడ్న అటువైపు తిరిగి అక్షిత్, ప్రకాష్, శౌర్య మాట్లాడుకుంటుంటారు. సాత్విక చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్షిత్ వీపు మీద గిచ్చి వెంటనే రూమ్లోకి వెళ్తుంది. అక్షిత్ ఔచ్ అని అరిచి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. శౌర్య: ఏమైందిరా అంటాడు. అక్షిత్: ఎవరో గిచ్చినట్టు అనిపించింది అంటాడు గిచ్చిన చోటు రుద్దుకుంటూ. ప్రకాష్: ఇక్కడికి ఎవరూ రాలేదు బావా, ఏదైనా గండు చీమ కుట్టిందేమో అంటాడు. అక్షిత్: అయిండొచ్చు అంటూ రూమ్కి వెళ్తాడు. సాత్విక లోపల కూర్చొని నవ్వుకుంటూ అక్షిత్కి మెసేజ్ చేసి మేడపైకి రమ్మని చెప్తుంది. అక్షిత్ పైకి వెళ్ళాక సాత్వికను చూసి ఏంటి సాత్వి ఇప్పుడు రమ్మన్నావు అంటాడు. సాత్విక: నీకు ఎందుకు అంత కోపం బావా, వాళ్ళని అలా ఎలా కొట్టావు అంటుంది చేతులు పట్టుకొని. అక్షిత్: నా వాళ్ళని ఏడిపిస్తే నేను ఊరుకుంటానా సాత్వి అంటాడు దగ్గరకొస్తూ. సాత్విక: నన్ను ఏడిపించినందుకు అలా కొట్టావా వాళ్ళని అంటుంది. అక్షిత్: వాళ్ళని కొట్టింది నిన్ను ఏడిపించినందుకు కాదు, నా వాళ్ళని ఏడిపించినందుకు సాత్వి అంటాడు. సాత్విక అర్థం కానట్టు ఫేస్ పెట్టి అంటే అని అడుగుతుంది. అక్షిత్: నీ ప్లేస్లో నా తల్లి ఉన్నా, వదినలు ఉన్నా, నా ఫ్రెండ్స్ ఉన్నా నేను ఇలానే రియాక్ట్ అవుతాను అంటాడు నవ్వుతూ. సాత్విక: థ్యాంక్స్ బావా అంటుంది నవ్వుతూ. అక్షిత్: థ్యాంక్స్ ఎందుకు సాత్వి అంటాడు. సాత్విక: నేను అడిగానని, నా కోసమే కొట్టానని, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకుండా నా ప్లేస్లో ఎవరున్నా ఇలానే చేస్తానని చెప్పినందుకు అంటుంది. అక్షిత్: దాంట్లో ఇంప్రెస్ చేసేదేముంది సాత్వి, నాకు నువ్వంటే పిచ్చి ప్రాణం, దానికోసం నేను నిన్ను ఈ విధంగా ఇంప్రెస్ చేయను, వేరేగా చేస్తా, అయినా ఇంకా నీకు నా మీద ఫీలింగ్స్ రావడం లేదా అంటూ దగ్గరికి వస్తాడు. ఇద్దరికి ఒకరి శ్వాస ఒకరికి బాగా తెలుస్తుంది. సాత్వికకి కంట్రోల్ చేసుకోవడం బాగా కష్టమవుతుంది. సాత్విక: ఫీలింగ్స్ చెప్పి రావు బావా, అదొక మ్యాజిక్లా జరిగిపోవాలి, నాకు ఇంకా ఆ మ్యాజిక్ కలగలేదు అంటుంది బలవంతంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. అక్షిత్కి ఆ వెన్నెల వెలుగులో సాత్విక ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. అక్షిత్: సాత్వి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటాడు ఇంకొంచెం దగ్గరకొస్తూ. సాత్వికకి గుండె వేగం పెరుగుతోంది. అక్షిత్ అంత దగ్గరగా వస్తుంటే కొంచెం భయం, కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. సాత్విక మనసులో దేవుడా ప్లీజ్ నాకు కంట్రోల్ చేసుకునే శక్తిని ప్రసాదించు స్వామి, వీడిని ఇంత దగ్గరగా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయేట్టున్నాను అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ కొంచెం వెనక్కి జరిగి గోడకి ఆనుకుంటుంది. అక్షిత్ ఇంకా ముందుకు వచ్చి తనకి రెండు వైపులా చేతులు పెట్టి ముందుకు వస్తుంటాడు. అంతలోనే సాత్విక ఫోన్ మోగుతుంది. సౌమ్య చేస్తుంది త్వరగా రమ్మని.
సాత్విక ఊపిరి పీల్చుకొని గుడ్ నైట్ బావా అని చెప్పి వెనక్కి చూడకుండా కిందికి వెళ్ళిపోతుంది. అక్షిత్ తన మొహంలో కంగారు చూసి నవ్వుకుంటాడు.